సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీలు తెలంగాణ రాష్ట్రం వారి ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుండి ఇందిరా పార్క్ వరకు 26 జనవరి 2024న నిర్వహించారు. చంద్రశేఖర్ ఏఐపికేఎస్ ఆల్ ఇండియా ఎస్కేఎం తెలంగాణ ఇన్ఛార్జి, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లుగా పశ్య పద్మ గారు, సాగరులు, చెక్కుల వెంకటేష్ మొదలగు వారు పాల్గొని ఈ ర్యాలీని ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుండి ఇందిరా పార్క్ వరకు నిర్వహించారు. అనంతరము ఇందిరా పార్క్ కాడ పశ్య పద్మ ఇంకా ప్రతినిధులు ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు కూడగడుతూ ఇంటింటి ప్రచారం చేయాలని ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలు కూడా ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకొని దూరం కొట్టాలని గద్దెదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామిక గణతంత్ర 75వ వార్షికోత్సవాలు దేశ ప్రజలందరూ ఈ రాష్ట్రంలో మనందరము నిర్వహించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో రైతులు, కార్మికులు, నిరుపేద ప్రజలు, వారికి వ్యతిరేకంగా బీజేపీ కేంద్ర పాలకులు నిర్వహిస్తున్న, అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ర్యాలీ చేయాల్సినటువంటి దుస్థితి మనందరికీ ఏర్పడిందంటేనే దేశంలో 10 సంవత్సరాలుగా కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీ పాలకులు ఏ రకంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను ఆచరణలో పెడుతూ ఏ పేదరికాన్ని పెంచటమే కాక వ్యవసాయం నుండి రైతులందరినీ తరిమి కొట్టడానికి, ప్రభుత్వ రంగంలో ఉన్న పనిచేస్తున్న కార్మికులందరినీ ఆ కార్ఖానాల నుంచి వెళ్ళగొట్టడానికి, నిరుపేదలను మరింతగా నిరుపేదలు చేయటానికి అనుకూలమైన ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడంతో పాటు కార్పొరేట్ అనుకూల విధానాలను ఈ దేశంలో కోట్లకు పడగలెత్తిన అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు వారి ఆస్తులు 100-1000 పెరగడానికి అవకాశాలు ఇస్తూ పరిపాలన కొనసాగిస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. అందుకోసమే ఈ రోజున ఈ సమస్య జీవన్మరణ సమస్య. మనం బ్రతకాలి అంటే, ఈ దేశ ప్రజలు బ్రతకాలి ఈ దేశంలో అంటే ఖచ్చితంగా కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ పాలకులను దారుణంగా, అత్యంత ఘోరంగా ఓడించి గుణపాఠం చెప్పడానికి సమాయత్తం కావటమే 75వ గణతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞగా తీసుకోమని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. రైతు సమస్యలకు సంబంధించి సాగర్ గారు మాట్లాడారు, కార్మిక నాయకులు ఉన్నారు ఈ సమావేశంలో. వారు కూడా ఒక్కొక్కళ్ళు రైతు సంఘం, కార్మిక సంఘ నాయకులందరూ కూడా మీ ముందు మాట్లాడతారు. చివరగా నేను ఒక్కటే మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలతో పాటు మతోన్మాదాన్ని జోడించి మొన్న అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేయటం అంటేనే, ప్రభుత్వమే ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహించటం అంటేనే ఈ దేశంలో హిందూ మతం ఎక్కువగా ఉంది, వారి ఓట్లు పొందడానికి ఆడిన నాటకం ఇది. అందుకోసమే దీన్ని కార్పొరేట్ మతోన్మాదుల కలయికతో ఈ దేశంలో మళ్ళొక్కసారి అధికారంలోకి కావాలనుకుంటున్న బీజేపీ పాలకులారా ఖబర్దార్ అని చెప్పటానికి గ్రామాల మన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను విస్తృతంగా చైతన్యవంతం చేయటానికి కంకణం కట్టుకుందాం. అదే 75వ గణతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞగా తీసుకుందామని నేను మీ అందరినీ కోరుతూ, ఇప్పుడు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్, ఈరోజు గత నెల అంటే డిసెంబర్ 29 నాడు అన్ని కార్మిక సంఘాలు అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం ప్రకారం ఈనాటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం తన యొక్క విధానాలను కొనసాగిస్తూ ఒక పక్క రైతులకు మరొక పక్క కార్మికుల వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకోవడం వల్ల మరి కోట్లాది మంది ఉన్నటువంటి రైతులు కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు చట్టాలను 3 చట్టాలను తీసుకొచ్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులు వెలియాలని చూస్తే 13 నెలల పాటు ఢిల్లీ వీధులలో పెద్ద ఎత్తున కూడా 24 గంటలు విరామం లేనటువంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మెడలు వచ్చినప్పటికీ దానిలో మార్పు రాలేదు. అదేవిధంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి ఒక కార్మిక సంఘాలను ప్రధానంగా ఈ యొక్క సంఘాలు చేసినటువంటి పోరాటాల వల్ల ఈ దేశంలో 44 కార్మిక చట్టాలను తీసుకొచ్చి ఈనాడు కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గానికి అనేక హక్కుల్ని అదేవిధంగా తీసుకొచ్చినటువంటి యొక్క కార్మిక సంఘాల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి బీజేపీ ఈరోజు ఆ 44 కార్మిక చట్టాలను కూడా సవరించేసి అందులో 29 చట్టాలను పూర్తిగా సవరించి 4 కోడ్లు తీసుకొచ్చి ఈరోజు పెట్టుబడిదారులకు అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు మేలు చేసే ఉద్దేశంతో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ యొక్క కోట్ల మంది పేదలు కార్మికులు రైతులు పడుతున్నటువంటి అవసరాలను ఈరోజు ఈ ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అందుకే ఈ ప్రభుత్వం ఇప్పటికే కార్మిక సంఘాలు 26 సార్లు ఈ దేశంలో సమ్మెలు చేసినాం. చివరిసారి సమ్మె జరిగినప్పుడు 30 కోట్ల మంది కార్మికులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాల వ్యతిరేకంగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సంయుక్తంగా రైతులు అదేవిధంగా కార్మికులు చేస్తున్నటువంటి ఈ పోరాటం కూడా పెద్ద ఎత్తున కూడా మరిన్ని కోట్ల మందికి పెంచి ఈ ప్రభుత్వాన్ని నిలువరించడమే కాదు, రాబో ఎన్నికల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చాలి. కానీ అందుకే మనం ఒక నినాదం కూడా ఇచ్చిన యొక్క మన సంఘాల వాళ్ళు గరీబ్ మన దేశంలో బీజేపీని జరిపేసి దాని స్థానంలో పేద ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చేందుకోసం మనం పోరాటాలు ఉద్యమాలు చేయాలి. అందుకోసమే మేముగా కార్మికులుగా రైతులు చేసినటువంటి పోరాటానికి పూర్తి సంఘీభావం మద్దతు తెలియజేస్తూనే కార్మిక సంఘాల యొక్క హక్కుల కోసం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. దానిలో భాగంగానే రేపు 16వ తారీఖు ఫిబ్రవరి పెద్ద ఎత్తున కూడా ఈ దేశంలో మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం నిర్వహించేందు కోసం ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రైతులు అదేవిధంగా కార్మికులు చేసేటువంటి ఈ న్యాయమైనటువంటి పోరాటానికి ప్రజలు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనము ఆపాల్సినటువంటి అవసరం ఉంది. దాని విధానాలను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రాక్టర్ ర్యాలీలు జరుగుతున్నాయి, బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి. మొత్తం దేశం మొత్తం కూడా ఈ దేశాన్ని మొత్తం రాముని యొక్క చెంతకు తీసుకుపోతున్నది. ఈరోజు రిపబ్లిక్ దినోత్సవం, సర్వసత్తాక కులాతీత మతాతీత గణతంత్ర దినోత్సవం అని చెప్పి ఈ రోజు మనం జరుపుతున్నాం దేశవ్యాప్తంగా. దానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మతోన్మాద చర్యలతోటి, మతం అంటే అన్ని మతాలు ఉన్నాయి, భారతదేశమే ఒక ప్రపంచ సంఘ స్వరూపం, అనేక మతాలు కులాలు జాతులు నాగరికతలు తెగలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఒకే మతం నీవు మెజార్టీగా ఉన్నామని చెప్పి హిందూ మతం వైపు తీసుకుపోవడానికి, హిందూ భావజాలాన్ని మొత్తం నరనరాన ఎక్కించడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా పట్టించుకోకుండా ఇలా మొత్తం పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇలా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. అదేవిధంగా దేశానికి జీవధారమైనటువంటి అనేక చిన్న కమతాలుగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు తారాదత్తం చేయడానికి పెద్ద ఎత్తున కుట్రలు పడింది. దానికి వ్యతిరేకంగా దేశ రైతాంగం మొత్తం సంఘటితమై ఢిల్లీ సరిహద్దులను కూడా దిగ్బంధించి అనేక నిర్బంధాలను కూడా అధిగమించి ఆ 3 చట్టాలను వెనుకకు తీసుకునే విధంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మొక్కుబడిగా
నేను రాతపూర్వకంగా మీకు హామీ ఇస్తున్నా, దేశ రైతాంగానికి మొత్తం నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా అని చెప్పి మోకాళ్ళ మీద వంగబడి దేశ రైతాంగానికి నమస్కారం చేసినటువంటి మోడీ ఇలా దాన్ని పట్టించుకునేటువంటి స్థితి లేదు. బుట్టా దాఖలు చేసిండు. రైతాంగ సమస్యలన్నీ కూడా తీవ్రమవుతున్నాయి. ఇలా నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి సీతారామన్ రైతాంగాన్ని రక్షించడం కోసం, వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం 20 లక్షల కోట్ల రూపాయలు నేను కేటాయిస్తున్నా అని చెప్పినా 4 లక్షల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి స్థితి లేదు. ఇలా వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నటువంటి అనేక మంది రైతాంగం గిట్టుబాటు కాక వ్యవసాయానికి అయ్యేటువంటి ఖర్చులు పెరిగిపోయి ఇలా నామమాత్రంగా ఉన్నటువంటి మద్దతు ధరలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితులలో ఇలా 12 లక్షలకు పైగా సంవత్సరానికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇవాళ మొత్తం దేశంలో ఉన్న అడవిని కూడా వదిలిపెట్టట్లేదు. అడవిలో ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపదను కూడా అదానికి, అంబానికి, ఇంకా కార్పొరేట్ శక్తులకు ప్రారంభం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే 2003 అటవీ సంరక్షణ చట్టం పేరుతోటి ఒక చట్టం తీసుకొచ్చారు. పార్లమెంట్ లో బిల్లును ఆమోదించారు. ఇలా రాష్ట్రపతితో కూడా దాన్ని సంతకం పెట్టించి ఇలా చట్టంగా చేసినటువంటి స్థితి ఉన్నది. ఇలా అడవులలో జీవిస్తున్నటువంటి దాదాపు 10 కోట్ల మంది ఆదివాసీలు ఈ చట్టం ద్వారా మొత్తం కూడా అడవుల నుంచి వేదకలు చేయించి వెళ్ళగొట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది. మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ఆదివాసీ మహిళ ముర్ము గారు ఈ చట్టం మీద, దీని మీద సంతకం పెట్టి చట్ట రూపం తీసుకొచ్చినటువంటి స్థితి ఉన్నది. గొడ్డలితోటి, అంటే గొడ్డలికి ఉండేటువంటి కామ కూడా ఈ చెట్టు ద్వారానే వస్తుంది. ఆ వృక్షానికి ఉన్నటువంటి కామ ద్వారానే గొడ్డలికి పెట్టి ఆ గొడ్డలతోటి చట్టం నరికిన విధంగా ఇలా ఆదివాసీ బతుకులను కూడా నరికివేసినట్టుగా గొడ్డలి పెట్టలాగా ఇలా ఆదివాసీ మహిళతోటే ఇలా చట్టం తీసుకొచ్చినటువంటి స్థితి మనకు కనబడుతుంది.